చెరువు, ఇక్కడ రోడ్డు ఉంది. ఇప్పుడు ఇక్కడ రోడ్లు వేశారు, కొన్ని ఎలక్ట్రిసిటీ పవర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ముందు రోడ్లు వేసి ఎలక్ట్రిసిటీ పవర్ ఇచ్చేసి అమ్ముకొని వెళ్ళిపోయినాడు, డబ్బులు చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు మార్కెట్లోంచి. వాడు ఏం చేశాడు, నలుగురికి 4 బిట్లో 10 బిట్లో 20 బిట్లో అమ్మాడు. వాళ్ళ దగ్గర నుంచి 10 మంది 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, సింగిల్ ట్రాన్సాక్షన్ కాదు. ఫస్ట్ చేసి దీన్ని మొత్తాన్ని పూడ్చి, చెరువును పూడ్చి అమ్ముకొని వెళ్ళిపోయినాడు, బాగున్నాడు. వాడు డబ్బు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడి తర్వాత 10 మంది కొనుక్కున్నారు ప్రాపర్టీస్, అమ్ముకున్నారు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పవర్ వస్తుంది, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, ఎవ్రీథింగ్ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మీరే వచ్చారు ఇక్కడికి. మీరు వచ్చేసి మీరు పక్కన ఒక ల్యాండ్ ఉందన్నారు, కొనుక్కోవడానికి రెడీ అవుతారు మీరు. అంటే ఇక్కడ మనతో కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది. ఎందుకు అంటే పక్కన 2 లక్షలు 1,70,000 ల్యాండ్ ఖరీదు ఉంటే ఇక్కడ 50,000 60,000 ఇస్తుంటే మనం ఎట్లా కొనుక్కుంటున్నాం అనేది ఆలోచించాలి. అర్థమైందండి? 50,000కి వచ్చింది, 60,000కి వచ్చింది, మనం మేనేజ్ చేసుకుందాలి అంటాడు. సరే మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, కొడుతున్నారు కదా. అసలు అది కడుతూ ఉంటే రోజు మున్సిపల్ వాడు చూస్తూ ఉంటాడు కదా. వాడు ఎందుకైనా ఆపలేదు అసలు ఆ స్టేజ్లో? ఆ బిగినింగ్ లో ఆపుంటే వాడికైనా లాస్ తగ్గేది కదా. ఈ షెడ్లన్నీ ఇక్కడ షెడ్లు వేస్తూ ఒక్కొక్కళ్ళు టూలెట్ అని బ్రహ్మాండంగా బోర్డులు పెట్టారు. ఎందుకు ఆపలేకపోయారు? ఆ చెరువులో నీళ్లు విపరీతంగా దాన్ని పూడ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవ్రీబడి పబ్లిక్ గా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? అంటే అది మన మిస్టేక్ కాదా? ఇది ఒక రోజులో ఓవర్ నైట్ జరిగింది కాదు, దశాబ్దాలుగా జరిగింది. 25 years 30 years నుంచి జరుగుతూ వచ్చింది ఇది. అర్థమైందండి? ఇది ఓవర్ నైట్ జరిగితే తప్పు. చివరికి వచ్చేసరికి ఎవడు విక్టిమ్ అవుతున్నాడంటే ఎండ్ యూజర్ ఉన్నాడు చూసారా, ఆ ఎండ్ యూజర్ విక్టిమ్ అవుతున్నాడు. పాపం వాడు ఏం చేశాడు, ఎక్కడో తిప్పలబడి డబ్బు తీసుకొచ్చి కొనుక్కుంటున్నాడు, వాడు ఎండ్ యూజర్ అవుతున్నాడు. అంటే ముందు దీన్ని కబ్జా చేసి లేఅవుట్ చేసి అమ్ముకొని పారిపోయినాడు ఉన్నాడు చూసారా, హీ వాజ్ సేఫ్. వాడిని ఎట్లా పట్టుకుంటారు మరి మీరు? ఇప్పుడు సరే ఈయన ల్యాండ్ ఉందండి, ఈయన ల్యాండ్ సేల్ డీడ్ ఉంది, పట్టుకున్నారు, వాడికి లింక్ ఉంటుంది కదా, వాడు ఎవరమ్మాడు అంటే చెరువు నుంచి ఫస్ట్ ఎవడైతే కబ్జా చేశాడో వాడిని పట్టుకొని వాడిని విక్టిమ్ చేయాలి, వాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. అప్పుడు రెండోసారి చేయడం అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. అంతేనా కదా? మీరే చెప్పండి. అంటే ఫస్ట్ చేసినాడు పాపం వాళ్ళంతా. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది, 5 సార్లు రిజిస్ట్రేషన్ అవుతా ఉంటది. మీరు 6వసారి కొనుక్కోవడానికి వచ్చారు, మీరు లాయర్ దగ్గర తీసుకుపోయి చూపిస్తారు. లాయర్ ఏమంటారంటే 5 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కదమ్మా, పర్వాలేదు, చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, కట్టుకోమంటాడు. మీరు కట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చారు మీరు, ఇప్పుడు వచ్చేసి ఓకే సిస్టమ్ ఇస్ గుడ్ అంటే చెరువులు కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది, తప్పు కరెక్టే. కానీ కొనుక్కున్నాడికి తెలియదు కదా పాపం, చెరువు అక్కడ ఉంది, రోడ్డు ఉంది, ఇక్కడ చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కాబట్టి నేను కొనుక్కుంటున్నాను సేఫ్ అనుకొని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కొట్టేస్తే ఫస్ట్ అమ్ముకొని వెళ్ళిపోయినాడు, వాడిని మీరు ఎప్పుడు పట్టుకుంటారు? అసలు చెరువుని కబ్జా చేశాడు వాడు, రోడ్లు వేసాడు, పవర్ తీసుకొచ్చేసాడు, అన్ని చేశాడు, వాడిని ఎప్పుడు పట్టుకుంటారు మీరు? వాడిని పట్టుకోవాలా అవసరం లేదా? వాడిని పట్టుకొని వాడిని శిక్షిస్తే ఇటువంటి జరగకుండా ఉంటాయి. లేకపోతే హైడ్రా మీద మీ ఒపీనియన్? హైడ్రా ఐ విల్ వెల్కమ్ ఇట్ అండి. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేటర్, ఐఎమ్ ఏ బిల్డర్, ఓకేనండి. ఐ విల్ వెల్కమ్ ద హైడ్రా. బట్ ద థింగ్ ఈస్ దేర్ ఏంటంటే కొత్తగా జరుగుతున్నాయి చూసారా, కొత్తగా చెరువుల్లో కబ్జా జరుగుతున్న వాటిని ఇమీడియట్ గా ఆపండి. అంటే అందరికీ తెలిసిన లెట్ మీ కంప్లీట్. సో కొత్తగా జరుగుతున్న చెరువుల్లో అంటే ప్రజెంట్ గా జరుగుతున్నాయి చూసారా కబ్జాలు, అటువంటి ఫస్ట్ ఆపండి. ఎంతలో హై పవర్ అయినా సరే ఆపేయండి. ఆపేసిన తర్వాత పాపం ఎండ్ యూజర్ లోకి వచ్చేసిన తర్వాత ఇటువంటి చిన్న ఉన్నాయి చూసారా, ఇవి లాస్ట్ 5-10 years లో జరిగినాయి కాదు, లాస్ట్ 15-20 years బ్యాక్ నుంచి జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది FTL. ఈ FTL ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు కదా, ఇది లాస్ట్ 15-20 years బ్యాక్ నుంచి ఉంది ఇదంతా కూడా. మరి ఇటువంటివన్నీ ఎట్లా ఆపుతారు పాపం? వచ్చేసి లాస్ట్ లో కొనుక్కున్నాను, సరే నువ్వు కట్టుకోకుండా ఇల్లు కట్టుకోకుండా ఆపావనుకో, ఆ బిల్డింగ్ 5 floorలో ఏమో వేసాడు స్లాబ్లు, కట్టుకోకుండా ఆపావనుకో అతని యొక్క లాస్ తగ్గేది కదా. ఏదో పొరపాటున కొన్నాడు ల్యాండ్, అక్కడ తాగిపోయాడు. తర్వాత ఏదైనా పర్మిషన్ వస్తే కట్టుకున్నాడు ఫ్యూచర్ లో, లేకపోతే బాబు అంతటితో నేను లాస్ అయిపోయాను అనుకునేవాడు. ఇప్పుడు లాస్ పెరగల వాడికి మల్టిప్లై అవ్వాలా? అది తప్పెవరు? కానీ అంటే చాలా మంది బిల్డర్లు, గవర్నమెంట్ అధికారులు కానీ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పర్మిషన్స్ సంబంధించి కొంత మేనేజ్ చేసి పర్మిషన్స్ తీసుకొస్తున్నారు, అందుకే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మీరు అన్నది వాస్తవం, కానీ అందరూ చేయరండి. దాంట్లో 100 బిల్డర్స్ లో 1-2 ఉంటారు ఆ తప్పులు చేసేవాళ్ళు. దాన్ని ఏంటంటే అందరూ బిల్డర్స్ కమ్యూనిటీ అంతా అలా చేస్తారని అనుకోవద్దు, పొరపాటు. అసలు జనరల్ గా నేను చెప్తున్నానండి, జెన్యూన్ బిల్డర్స్, జెన్యూన్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులు FTL వీటి జోలికి రారు. అర్థమైందండి? ఏదైనా ఏంటంటే పొక్కినకు వస్తా చూసారా, ₹10 10 పైసలకు 5 పైసలకు వస్తుందంటే లాగేద్దాం, రెడ్డి అయితే రెడ్డి లేకపోతే రాజు అయితే రాజు అని అనుకుంటాడే,
అటువంటి వాడు చేసే పనులు ఇవన్నీ. ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు. FTL తర్వాత మనకి బఫర్ జోన్ వీటిని 100% ఫాలో అవుతారు. ఎవరు కూడా వాటికి అగ్నెస్ట్ గా వెళ్ళరు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రాబ్లం అని చెప్పేసి. ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి ఏంటంటేనండి, లోన్స్ ఇస్తున్నారు. ఓకేనండి, లోన్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, లోన్ లేకుండా ఉందా దీనికి? ఓకేనండి, లోన్ లేకుండా ఉంది కదా. రేపు బిల్డింగ్ కొట్టేస్తారు. బ్యాంకు మరి ఎట్లా కడతాడు రేపు పొద్దుపూట? ఓకేనండి, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది మనకి అక్కడ చెరువు ఉంది. పాత రోజుల్లో ఉంది, మనం చెప్పుకుంటాం ఒకనొకప్పుడు ఎప్పుడో ఉంది ఇక్కడ చెరువు అని అనుకుంటాం. చెరువు ఉంది. దీన్ని ఏం చేశారు, డబల్ రోడ్ వేశారు. ఇది దగ్గరగా ఇప్పుడు ప్రజెంట్ 80 feet రోడ్డు, ప్రపోజ్ నాకు తెలిసి 150 feet రోడ్డు ఎంతో ఉంది. ఇది రోడ్డు అవతల చెరువు ఉంది, యువతలు ఉంది. ఇక్కడ FTL బఫర్ జోన్ అయిన అయి ఉండొచ్చు. వీళ్ళకి ఏదో పీనలైజ్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు కొట్టేశారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చెరువు చేసినా కొట్టేసినా రేపు పొద్దున దీంట్లోకి నీళ్ళు వచ్చి చెరువులో కలిసేది ఏం లేదు. మధ్యలో రోడ్డు ఉంది, రోడ్డు గవర్నమెంట్ వేసిందే. ఆ రోడ్డు దాటి అవతలకి నీళ్లు కానీ అవతలకు కానీ పోయేది ఏం లేదు కదా. FTL ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం మనం. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటున్నప్పుడు ఏంటి, అది నిండినప్పుడు చెరువులో నీళ్ళు వచ్చేది అని. మరి రోడ్డు కూడా FTL లో ఉన్నట్టే కదా, అవునా కదా? ఇది FTL లో ఉన్నట్టే కదా. మరి రోడ్డు FTL లో ఉన్నప్పుడు అంటే అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే కదా జనాలకి, సిటిజన్స్ కి, కామన్ సిటిజన్స్ కి అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుగా. సరే ఏదో పొరపాటు చేశారు, కొన్నారు, అయిపోయింది, కట్టుకున్నారు. వాళ్ళని ఏం చేయాలంటే పీనలైజ్ చేయాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ చెరువుని కబ్జా చేసి ఈ రోడ్లు వేసి అమ్మినోడు ఉన్నాడే, వాడు ఇప్పుడు ఎక్కడికి పోతాడు? ఇప్పుడు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ లోనే ఉన్నాయి. వాడు ఫస్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వాడేగా సెల్లరు, అక్కడి నుంచి పట్టుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ పట్టుకొని వాడిని ఈడ్చుకురావాలి ముందు. అప్పుడు రెండోసారి చేయకుండా ఉంటారు.